హాయ్ అండి, నేను డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. చాలామందికి రిపోర్ట్స్ నార్మల్ ఉంటాయి, కానీ స్టిల్ పైల్స్, హెమరాయిడ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలామంది ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. డాక్టర్, టెస్ట్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి, కానీ పైల్స్ ఎందుకు వచ్చాయి? ఆన్సర్ ఏంటి దీనికి సింపుల్గా అంటే, రిపోర్ట్స్ స్ట్రక్చర్ని చూపిస్తాయి, బిహేవియర్ని, ఫంక్షన్ని చూపించవు. మీరు ఎలా కూర్చుంటారు, ఎంతసేపు టాయిలెట్లో ఉంటారు, ఎంత పుష్ చేస్తున్నారు మోషన్ రావడానికి, ఇవేవి కూడా రిపోర్ట్స్లో కనిపించవు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేషెంట్ 3 లీటర్స్ వాటర్ తాగుతాడు, కానీ ఈవినింగ్లో మొత్తం తాగేస్తాడు, మొత్తం ఈవినింగ్. మార్నింగ్కి బాడీ డిహైడ్రేట్ ఉంటుంది, సో స్టూల్ కూడా హార్డ్ అవుతుంది. రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉంటాయి, హ్యాబిట్ మాత్రం ఏదో మిస్టేక్ జరుగుతుంది. సో ఇంకో ఎగ్జాంపుల్, ఇర్రెగ్యులర్ టైమింగ్. రోజు ఒక టైం కాదు, బాడీకి రిథమ్ ఉండదు, ఇష్టం వచ్చిన టైంకి తినడం వల్ల. సో పైల్స్ చాలాసార్లు ఫంక్షనల్ ప్రాబ్లం, బిహేవియర్ ప్రాబ్లం, స్ట్రక్చరల్ ప్రాబ్లం కాదు. సో ప్రాపర్గా మార్నింగ్ హైడ్రేషన్ స్ట్రాంగ్గా ఉండాలి, ప్రాపర్ హైడ్రేషన్, ఫిక్స్డ్ బవెల్ టైమింగ్, రిథమ్ మెయింటైన్ చేయాలి, పోస్చర్ కరెక్ట్ చేసుకోవాలి, సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోకూడదు. సో నార్మల్ రిపోర్ట్స్ అనేవి హెల్దీ సిస్టమ్ ఉంది అని అర్థం కాదు. నార్మల్ ఉన్నంత మాత్రాన వాటిని లోపల బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఫంక్షన్స్ ఏం రాంగ్ అవుతున్నాయని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ.